హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటిట్యూట్. సో మనకు రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది, టెక్నీషియన్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఆల్రెడీ డేట్ అనేది మనకు మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ జేఈ నోటిఫికేషను, అలానే ఎన్టీపీసీ నోటిఫికేషను, నెక్స్ట్ గ్రూప్ డి నోటిఫికేషను, ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఈ మధ్యలోనే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ రైల్వే ఎగ్జామినేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కానీ, బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కానీ, లేకుంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, సో మనం 3 లేదా 4 ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అలానే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా మినిమం 3 ఎగ్జామ్స్కి మనము అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అందుకని చెప్పేసి పర్ఫెక్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మనకు ఉంటే డెఫినెట్గా మనం ఎగ్జామినేషన్లో క్వాలిఫై చేసి CBT 1, CBT 2 ఉంటే CBT 2, సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటే సైకోమెట్రిక్ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ప్రాపర్గా ఉండాలి. సో డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనం ఓన్లీ నాన్ టెక్నికల్ ఉందంటే 90 డేస్లో ప్రిపరేషన్ని కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో 90 డేస్ అంటే ఓన్లీ మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, అలానే మనకు జనరల్ అవేర్నెస్, ఈ 4 ఉన్నాయంటే 90 డేస్లో మనం ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ టెక్నికల్ కూడా ఉందంటే మనం డెఫినెట్గా 5 మంత్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో 90 డేస్ అంటే 3 మంత్స్, సో 5 మంత్స్ అంటే ఆల్మోస్ట్ మనకి 150 డేస్ ప్రిపరేషన్ మనము అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో మనకి యూట్యూబ్లో చాలామంది రైల్వే ఎగ్జామ్ కొట్టడం ఎలా, ఓకే, సో ఆల్రెడీ రైల్వేలో వర్క్ చేస్తున్న వాళ్ళు, లోకో పైలట్గా వర్క్ చేస్తున్న వాళ్ళు, జూనియర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్న వాళ్ళు, సో ఈ బుక్స్ ప్రిపేర్ అవ్వండి వస్తుంది అని చెప్తారు. ఓకే, బుక్స్ ప్రిపేర్ అవ్వడమే కాదు, ఆ బుక్స్ ప్రిపేర్ అయితే డెఫినెట్గా వస్తుంది, కానీ ఎక్కువ అవర్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఎవరు కూడా మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టిన వాళ్ళు కాదు, బాగా చదివితేనే డెఫినెట్గా, ఓకే, వాళ్ళందరూ బాగా చదివారు కాబట్టే మనకు వాళ్ళ జాబ్ కొట్టడం అనేది జరిగింది. ఓకే, సో దాంతోపాటు వాళ్ళు ఏమైతే సజెషన్స్ ఇస్తున్నారో ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది మనకు ఉండాలి, అప్పుడైతేనే మనము రైల్వే ఎగ్జామ్ని ఈజీగా మనం కొట్టగలము. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. నేను 1 by 1 పాయింట్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఏ విధంగా చదవాలని చెప్పేసి. ఫస్ట్ మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఓకే, సబ్జెక్ట్, సో 1 by 1 నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, సబ్జెక్ట్ మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ఓకే, సో ఏంటి సబ్జెక్ట్ అని చెప్పేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ తీసుకుందాం. ఓకే, సో మ్యాథమెటిక్స్ తీసుకుందాం. మ్యాథమెటిక్స్లో నంబర్ సిస్టమ్స్ మనం చదువుతున్నాము. ఓకే, నంబర్ సిస్టమ్స్ సంబంధించిన క్లాసెస్ ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఎట్లా నేర్చుకుంటాం మనము, క్లాసెస్. ఓకే, మీరు ఎక్కడ ప్రిపేర్ అవుతున్నా, ఓకే, ఎక్కడ ప్రిపేర్ అవుతున్నా, ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్నా, ఆఫ్లైన్లో ప్రిపేర్ అవుతున్నా సేమ్ స్ట్రాటజీనే ఫాలో అవ్వండి, మీరు డెఫినెట్గా సక్సెస్ అనేది అవుతారు. ఓకే, సో క్లాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్లో తీసుకున్నారు. ఓకే, సో నంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 6 అవర్స్ క్లాస్ అనేది మనకు ఉంది మన యాప్లో. ఓకే, ఆల్రెడీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది 6 అవర్స్ లేదా 7 అవర్స్ క్లాస్ అనేది ఉంది. ఓకే, సో క్లాస్లోనే మనకు సబ్జెక్ట్తో పాటు కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, క్వశ్చన్స్ కూడా మనం చేస్తాము. ఓకే, ఇక్కడ మనకు సబ్జెక్ట్ గురించి క్లియర్ కట్గా నేర్చుకుంటాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మెటీరియల్. ఓకే, సో మెటీరియల్ చదవాల్సి ఉంటుంది. ఓకే, మెటీరియల్, ఇక్కడ మెటీరియల్ అంటే సో మనం ప్రిపేర్ చేసుకున్న మెటీరియల్ కానీ, లేకుంటే మేము మీకు ప్రొవైడ్ చేసిన మెటీరియల్ కానీ. ఓకే, సో ఆల్రెడీ మెటీరియల్ అంటే మనం మ్యాథమెటిక్స్కి బుక్స్ ఏమన్నా ప్రిపేర్ అవుతుంటే, ఓకే, సో బుక్స్ మన దగ్గర ఏమైనా ఉంటాయి. సో జనరల్గా బుక్స్ మనం ఏం ప్రిపేర్ అవుతామంటే మ్యాథమెటిక్స్ తీసుకుంటే ఆర్ఎస్ అగర్వాల్. ఓకే, సో జస్ట్ మ్యాథ్స్ గురించి మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. ఆర్ఎస్ అగర్వాల్. ఓకే, సో మనం ప్రిపేర్ అవ్వడం మంచి పద్ధతి. ఓకే, సో దాంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఉంటాయి. సో అలానే మన క్లాసెస్లో డిస్కస్ చేస్తున్న దాంతో పాటు మనకు 1 or 2 పాయింట్స్ ఎక్స్ట్రాగా మనకు వస్తాయన్నమాట ఇక్కడ. ఓకే, సో బుక్స్లో అలానే క్లాసెస్లో రెండిట్లో మనకు సిమిలర్గానే ఉంటుంది. ఓకే, సో ఏవైతే లెక్చరర్ చెప్తారో ఇక్కడ షార్ట్ కట్ బేస్డ్ చెప్తారో, అలానే కన్వెన్షనల్ మెథడ్లో కూడా మనకు చెప్తారు. సో దాంతోపాటు మనం ఒక్కసారి బుక్ చూసామంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన నెంబర్ సిస్టమ్ అనేది ఆర్ఎస్ అగర్వాల్లో చూసామంటే మనకు దీంతో పాటు 1 or 2 పాయింట్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి, లేకుంటే 1 or 2 షార్ట్ కట్స్ మనకు ఎక్స్ట్రాగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ బుక్స్ లేకుంటే మీరు ఈ బుక్స్ ప్రిపేర్ అవ్వకుంటే నోట్స్ క్లియర్ కట్గా మళ్ళీ మనము చదవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మెటీరియల్లో మనము సబ్జెక్ట్ మళ్ళీ ఒకసారి చూడడము, లేకుంటే మనం ఆల్రెడీ రాసిన నోట్స్ని మళ్ళీ ఒకసారి చూడడం. ఓకే, సో ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ అడుగుతున్నారు. ఓకే, మీరు PDF ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. PDF ప్రొవైడ్ చేస్తే మీరు చదవరు. ఓకే, ఖచ్చితంగా మీరు నోట్స్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు రాస్తేనే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, లేకుంటే ఎప్పుడు కూడా మనకు సక్సెస్ అనేది ఉండదు. ఓకే, పెన్ అండ్ పేపర్ పెట్టి మీరు ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క ప్రాబ్లం మీరు రాసుకుంటేనే అప్పుడైతేనే మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఓకే, సో ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఒక్కొక్క యూనిట్ మాత్రమే. ఓకే, చూడండి
నేను నెంబర్ సిస్టమ్ తర్వాత నేను టైమ్ అండ్ డిస్టెన్స్ కంప్లీట్ చేస్తాను, తర్వాత ఇంకోటి కంప్లీట్ చేస్తాను. కంప్లీట్గా 10 days నేను అర్థమెటిక్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను బుక్ చదువుతానని చెప్పేసానంటే డెఫినెట్గా మీరు మర్చిపోతారు. ఓకే, సో చేయాల్సిన ప్రాసెస్, ఒక ప్రాసెస్లో మనం చదవాలి ఎప్పుడైనా కానీ. ఫస్ట్ సబ్జెక్ట్, ఓకే, సో నెంబర్ సిస్టమ్ అయిపోయింది. ఓకే, దానికి సంబంధించిన మెటీరియల్ మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్, నోట్స్ ఉంటే నోట్స్, మనం ప్రొవైడ్ చేసిన మెటీరియల్స్ అయితే మనం ప్రొవైడ్ చేసిన మెటీరియల్స్. ఓకే, మన మెటీరియల్స్ ఆల్రెడీ ఇస్తున్నాము, సో మీరు ఒకసారి కావాలనుకుంటే చూడండి. సో మెటీరియల్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ రైల్వేకి సంబంధించిన మెటీరియల్స్ మాత్రమే ఇస్తామన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, రైల్వేకి సంబంధించిన సిలబస్ చాలా తక్కువ ఉంది. ఓకే, అర్థమెటిక్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అర్థమెటిక్ మొత్తం కూడా 300 గంటలు 400 గంటలు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయడం వల్ల మనకి ఏం రాదనమాట. సో చాలా తక్కువ సిలబస్, మనకు చాలా సింపుల్ క్వశ్చన్స్ అనేవి రైల్వేలో ఉంటాయి. బాగా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే మనకు రైల్వే ఎగ్జామ్ అనేది వస్తుంది. ఓకే, సబ్జెక్ట్ ఫస్ట్ నేర్చుకోవాలి, నెక్స్ట్ మెటీరియల్. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన మెటీరియల్లో ఓకే, సో బ్యాక్ సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో ప్రాబ్లమ్స్. ఓకే, సో మీరు ఆర్ఎస్ అగర్వాల్ ఫాలో అవుతుంటే ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి దాంట్లో మనకు ఉంటాయి. క్లాస్ రూమ్లో ప్రాబ్లమ్స్ సిమిలర్గానే మనకు ఆర్ఎస్ అగర్వాల్లో ఉంటాయి. సో లేకుంటే మన మెటీరియల్లో ఫాలో అవుతుంటే మన మెటీరియల్లో మనకు బ్యాక్ సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు వేరే ఇన్స్టిట్యూట్ అయినా కానీ మీకు ఎవరైనా మెటీరియల్స్ ప్రొవైడ్ చేశారంటే బ్యాక్ సైడ్ మనకు కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ క్వశ్చన్స్ కంపల్సరీగా మనం ఇక్కడ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మెటీరియల్ ప్రాబ్లమ్స్, దీన్ని మెటీరియల్ ప్రాబ్లమ్స్, సో లేకుంటే మోడల్ ప్రాబ్లమ్స్. ఓకే, మెటీరియల్ ప్రాబ్లమ్స్ లేకుంటే మోడల్ ప్రాబ్లమ్స్ అనేసి ఉంటాయన్నమాట. ఓకే, సో కంపల్సరీగా చేయాలి. ఓకే, సో మోడల్ ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ ఏం చేయాలంటే నేను చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనము కంపల్సరీగా చేయాలి. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు మనకు? ప్రజెంట్ మనకు పర్ఫెక్ట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయగలిగినవి ఏంటంటే సో మనకి యూత్ కాంపిటీషన్ బుక్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో యూత్ కాంపిటీషన్ బుక్స్, సో ఈ బుక్స్ తీసుకోండి. ఓకే, మనకు మ్యాథమెటిక్స్ సంబంధించినవి కానీ, రీజనింగ్ సంబంధించినవి కానీ, జనరల్ అవేర్నెస్ సంబంధించినవి కానీ, జనరల్ సైన్స్కి సంబంధించినవి కానీ, యూత్ కాంపిటీషన్ బుక్స్ ఉంటాయన్నమాట. అన్నీ ఒకేసారి మీరు తీసుకోవాల్సిన పని లేదు. మీ ఫ్రెండ్స్ని అడిగి, ఓకే, ఒకరు మ్యాథమెటిక్స్, ఇంకొకరు రీజనింగ్, ఇంకొకరు జనరల్ సైన్స్, ఇంకొకరు జనరల్ అవేర్నెస్, ఈ విధంగా 4 ఫ్రెండ్స్ కలిసి మీరు తీసుకోండి. ఓకే, సో అప్పుడైతే మీకు మనీ అనేది తక్కువ అవుతుంది. సో ఇక్కడ యూత్ కాంపిటీషన్ బుక్స్ చూడండి. సో దీంట్లో 1 by 1 క్వశ్చన్. ఓకే, సేమ్ నెంబర్ సిస్టమ్. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. మీరు నెంబర్ సిస్టమ్ క్లాస్ విన్నారు, మెటీరియల్ చేశారు, మెటీరియల్లో ఉన్న మన కాన్సెప్ట్ మొత్తం ఒకసారి చూసారు, లేకుంటే నోట్స్ చూసారు, లేకుంటే మన మెటీరియల్ చూసారు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ఓకే, సో మెటీరియల్ ప్రాబ్లమ్స్ లేకుంటే మోడల్ ప్రాబ్లమ్స్ మనకు బ్యాక్ సైడ్ ఉంటాయి, అవి చేయాలి. సో నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, యూత్ కాంపిటీషన్కి సంబంధించిన క్వశ్చన్స్ చేయండి. డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, సో అన్నీ కూడా. ఓకే, సో నెంబర్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, సో ఏ టాపిక్ అయితే మనం కంప్లీట్ చేస్తామో ఆ టాపిక్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇది 4 steps అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటి? సో ఈ విధంగా 4 or 5 టాపిక్స్ అయిపోయిన తర్వాత మనం టెస్ట్ సిరీస్ రాయాలి. ఓకే, సో టెస్ట్ సిరీస్ 5th స్టెప్ టెస్ట్ సిరీస్. ఓకే, సో మన యాప్లో టెస్ట్ సిరీస్ ఇంకా మనం ఓపెన్ చేయలేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం టెస్ట్ సిరీస్ కూడా ఓపెన్ చేస్తాము. నెంబర్ ఆఫ్ టెస్టులు కూడా 1 by 1 అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆర్డర్లో మనకు షెడ్యూల్ ఇచ్చి మనము దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సబ్జెక్ట్, మెటీరియల్, నెక్స్ట్ మెటీరియల్లో ఉన్న ప్రాబ్లమ్స్, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ టెస్ట్ సిరీస్. ఓకే, ఇక్కడ చాలామంది అడుగుతున్నారు టెస్ట్ సిరీస్ మనము ఏది రాయాలి అని అడుగుతున్నారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, మినిమం 2 లేదా 3 ఇన్స్టిట్యూట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ మీరు రాయండి. ఓకే, సో 2 లేదా 3 ఇన్స్టిట్యూట్, మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్ ఏదైనా కానీ, మన ఇన్స్టిట్యూట్ అయినా కావచ్చు, ఇంకొకటైనా కావచ్చు, మన లెవెల్కి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ టెస్ట్ రాయగానే మీకు తెలిసిపోతుంది రైల్వేలో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారా లేదా. ఓకే, రైల్వేలో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారా లేదా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్ఎస్సి క్వశ్చన్స్ కానీ, బ్యాంక్ క్వశ్చన్స్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ క్వశ్చన్స్ కానీ మీకు అస్సలు కూడా యూజ్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు ఎస్ఎస్సి టార్గెట్ ఉంటే ఎస్ఎస్సి ట్రై చేసుకోండి. ఓకే, సో ఆర్ఆర్బీ టార్గెట్ ఉంటే డెఫినెట్గా ఆర్ఆర్బీకి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే చేయండి. ఓకే, సో మీకు వేరే క్వశ్చన్స్, మీలో సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది, మీరు ఏ ఎగ్జామ్ ట్రై చేసినా వస్తుంది, జేఈలో ఎక్స్ట్రా లెవెల్ ఉంటుంది, ఏమీ ఉండదు. ఆర్ఆర్బీలో అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్ అనేది 10th క్లాస్ బేస్ లెవెల్లో మాత్రమే ఉంటుంది. ఓకే, మీరు ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్ సింపుల్గా ఉంటుంది. ఓకే, రైల్వేకి సంబంధించిన క్వశ్చన్ సింపుల్గా ఉంటుంది, కానీ టైం అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, ఇదే గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ సింపుల్గానే ఉంటుంది కానీ టైం తక్కువ ఉంటుంది. మనం ఫాస్ట్ క్యాల్కులేషన్ ఉండాలి. ఓకే, సో ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే నంబర్ సిస్టమ్ అనేది మీరు
2 or 3 డేస్లోనే క్లియర్ కట్గా కంప్లీట్ చేసుకోగలరు. ఓకే, సో 2 or 3 డేస్లోనే నెంబర్ సిస్టమ్స్ మొత్తం కూడా క్లియర్ కట్గా మీరు అనాలిసిస్ అనేది వస్తుంది మీకు. ఓకే, తర్వాత మీరు ఎప్పుడు కూడా మర్చిపోరు. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక యూనిట్ తీసుకుంటాం. ఓకే, రేషియో అండ్ ప్రపోర్షన్స్, జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా. ఓకే, సో రేషియో అండ్ ప్రపోర్షన్స్ నెక్స్ట్ అగైన్ క్లాసెస్ చూడము. సో దాని తర్వాత మన మెటీరియల్ కానీ ఆర్ఎస్ అగర్వాల్ కానీ దానికి సంబంధించిన బుక్ మనము కంప్లీట్గా దానికి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం ఒకసారి చూడడము, దాని వెనుకున్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, దాన్ని వెనుకున్న క్వశ్చన్స్ చేయడము, నెక్స్ట్ యూత్ కాంపిటీషన్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడము, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేయడం. ఓకే, సో టెస్ట్ సిరీస్ గుర్తుపెట్టుకోండి, మినిమం 2 టెస్టులు మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, 2 ఇన్స్టిట్యూట్లు ఏదైనా మీరు బెస్ట్ అని ఫీల్ అవుతే సో వాటినే చూస్ చేసుకునేసేయండి, లేకుంటే మన టెస్ట్ సిరీస్ కూడా బెస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, గోవిద్య యాప్లో ఒకసారి మీరు చెక్ చేసిన తర్వాత యూనిట్ వైజ్. ఓకే, సో ఏది పడితే అది టెస్ట్ చేయకూడదు. ఓకే, ఎందుకంటే మనం నెంబర్ సిస్టమ్ చదివిన తర్వాత వెళ్ళి డైరెక్ట్గా పార్ట్నర్షిప్ టెస్ట్ రాసినాం అనుకోండి. ఓకే, అప్పుడు డెఫినెట్గా మీకు మార్క్స్ అనేవి సరిగా రావు. ఓకే, సో అందుకని చెప్పేసి ప్రాపర్గా మనం ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో దానికి సంబంధించిన టెస్ట్ మాత్రమే రాయండి. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ అన్ని యూనిట్స్ ఓకే ఇదే విధంగా. ఓకే, మనకు రైల్వేకి సంబంధించిన మ్యాథమెటిక్స్లో అరౌండ్ 25 టాపిక్స్ ఉంటాయన్నమాట. 25 టాపిక్స్ కూడా ఇదే విధంగా కంప్లీట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ రీజనింగ్ అన్ని ఇదే విధంగా కంప్లీట్ చేయండి. నెక్స్ట్ జనరల్ సైన్స్, ఫిజిక్స్ సంబంధించినవి కూడా సేమ్ ఇదే విధంగా, కెమిస్ట్రీకి సంబంధించినవి కూడా సేమ్ ఇదే విధంగా. ఓకే, 1 by 1 అన్నీ కూడా మీరు కంప్లీట్ చేయాలి. దీంతో పాటు మీరు డైలీ ఓకే, సో డైలీ కరెంట్ అఫైర్స్ మీరు అప్డేట్ అవుతుండాలి. ఒకవేళ డైలీ కరెంట్ అఫైర్స్ పాసిబుల్ అవ్వలేదంటే మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి డెఫినెట్గా. ఓకే, మంత్లీ కరెంట్ అఫైర్స్ మనకి యూట్యూబ్లో నంబర్ ఆఫ్ వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంటాయి, చాలా ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ డెఫినెట్గా మీరు ఫాలో అవ్వండి. ఓకే, లేకుంటే మీకు పాసిబుల్ అవ్వకుంటే మంత్కి ఒకసారి ఓకే, ఒక నెల అందరికీ కలిపి ఒకసారి మీరు చదవండి. ఓకే, అప్పుడు మీకు కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ అనేవి క్లియర్ కట్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది అనమాట. ఓకే, సో ఇది మనకు ప్రొసీజర్ అనమాట. గుర్తుపెట్టుకోండి 5 స్టెప్స్. ఓకే, 5 స్టెప్స్. సబ్జెక్ట్ ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఓకే, సో డైరెక్ట్గా నువ్వు టెస్ట్ సిరీస్ రాస్తావు, నాకు ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ వచ్చు, నేను టెస్ట్ సిరీస్ రాస్తానంటే మీకు డెఫినెట్గా మార్కులు రావు, నెగిటివ్ మార్కింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా రాయడం వల్ల ఏంటంటే లాస్ట్ స్టెప్లో మనం టెస్ట్ రాస్తున్నాం కాబట్టి నెగిటివ్ అనేది మనకు చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం, ఇక్కడ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాము, క్లాస్లో కూడా మనము క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాము. సో రైల్వేకి కావాల్సింది మెయిన్ ఓకే ప్రాక్టీస్. ఓకే, రైల్వే ఎగ్జామ్కి బాగా కావాల్సింది ఏంటంటే ప్రాక్టీస్. ఓకే, సో దీంతో పాటు మీరు ఎప్పుడైతే క్లాస్ వింటుంటారో డెఫినెట్గా నోట్స్ అనేది రాసుకోవాలి. నోట్స్తో పాటు ఎప్పుడైతే మనం మెటీరియల్లో చూస్తుంటామో ఓకే, అప్పుడు మీరు షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, షార్ట్ నోట్స్ ఎవరైతే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేస్తారో డెఫినెట్గా వాళ్ళకి సక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, షార్ట్ నోట్స్ నువ్వు రైల్వే ఎగ్జామ్కి ముందు రోజు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎల్పి ఎగ్జామ్ ఉంటుంది మనకు జూన్లోనో జూలైలోనో ఆగస్టులో ఉంటుంది, మనకు 2 రోజులు మాత్రమే ఉంటుంది. నువ్వు మ్యాథమెటిక్స్ నోట్స్ చూడాలా, రీజనింగ్ నోట్స్ చూడాలా, లేకుంటే సైన్స్ నోట్స్ చూడాలా, ఏ నోట్స్ చూస్తావు? సో అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని సబ్జెక్టులకు కలిపి మనము ఒక కంబైన్డ్ ఓకే నోట్స్ అనేది ఉండాలి. ఆ నోట్స్లో ఓన్లీ మనకు షార్ట్ కట్స్ కానీ ఆ టాపిక్కి సంబంధించిన ఫార్ములాస్ కానీ ఓకే, సో ఏదైనా సో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే వాటికి సంబంధించి కానీ మనము రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎప్పుడు రాసుకోవాలి? క్లాస్ తర్వాత మనం మెటీరియల్ ఎప్పుడైతే రెఫర్ చేస్తుంటామో అప్పుడు మనము ఈ షార్ట్ నోట్స్ అనేది మనము ప్రిపేర్ అవ్వాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ ప్రొసీజర్లో ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఏ బుక్స్ అయినా తీసుకోండి. ఓకే, ఏ బుక్స్ అయినా మీకు యూట్యూబ్లో ఎవరైనా చెప్పినా, ఆల్రెడీ ఏఎల్పిగా వర్క్ చేసే వాళ్ళు చెప్పినా, ఆల్రెడీ గ్రూప్ డి ఎంప్లాయీ చెప్పినా, లేకుంటే ఇంకొకరు ఎవరైనా చెప్పినా ఓకే, బుక్స్ కంపల్సరీగా తీసుకోండి. కానీ ప్రిపేర్ అయ్యేది ఓకే, సో వాళ్ళు కూడా ఏం చేశారు, సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాతనే వాళ్ళు బుక్స్ నేర్చుకున్నారు. ఓకే, బుక్స్ చదవడం స్టార్ట్ చేశారనమాట. సో ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ని బేస్ చేసుకునేసి మీరు 1 by 1 ఓకే, సో 1 by 1 ఇదే మెథడ్లో ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, సో డైలీ చేయాలి. ఓకే, సో మినిమం 10 hours ప్రిపేర్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డైలీ మినిమం 10 hours మీరు అన్నీ కలుపుకొని ఓకే, సో మీకు 5 hours క్లాస్ విన్నారంటే సో రిమైనింగ్ టైం అంతా కూడా మనము వీటి మీద స్పెండ్ చేయాలి. ఓకే, సో అయిపోకపోతే నెక్స్ట్ డే ప్రెజర్స్ ఏం లేకుండా ప్రిపేర్ అవ్వండి. ఓకే, రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రెజర్స్ ఏం లేకుండా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఇక్కడ టెక్నికల్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది అడుగుతారు. ఓకే,
మీరు మ్యాథమెటిక్స్ ఈ విధంగా చెప్పారు కదా. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి ప్రిపేర్ అవుతున్నాను, ఏ విధంగా చేయాలంటే గుర్తుపెట్టుకోండి, CBT 1 ఇంపార్టెంట్. ఫస్ట్ మనకు మీరు ట్రేడ్ సంబంధించింది ఇప్పుడే ప్రిపేర్ అవ్వాలి డెఫినెట్గా. ఓకే, ఎవరైతే ట్రేడ్ సిలబస్ చదువుతున్నారో డెఫినెట్గా ఇప్పుడే చదవాలి, కానీ మ్యాథమెటిక్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, రీజనింగ్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి, సైన్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, సో ఏం చేస్తారంటే ఫస్ట్ మ్యాథమెటిక్స్ మీరు 10 టాపిక్స్ కంప్లీట్ చేయండి, లేకుంటే మ్యాథమెటిక్స్ మొత్తం ఇదే విధంగా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్కు సంబంధించిన క్లాసెస్ సేమ్ ఇదే విధంగా కంప్లీట్ చేయండి. నెక్స్ట్ రీజనింగ్ రండి. ఓకే, రీజనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రేడ్ క్లాసెస్ ఒకసారి చూడండి. ఓకే, సో నెక్స్ట్ జనరల్ సైన్స్ సంబంధించినవి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ట్రేడ్ క్లాసెస్ చూడండి. ఓకే, సో CBT 2 CBT 1 కంటే ముందు ట్రేడ్ క్లాసెస్ పాసిబిలిటీ ఉంటే 3 సార్లు చూడండి, లేకుంటే ఓన్లీ 2 టైమ్స్ చూడండి. ఓకే, సో సేమ్ అదే విధంగా. ఓకే, సో మనకి ట్రేడ్కి సంబంధించిన క్లాసెస్ వినండి. జనరల్గా ట్రేడ్కి సంబంధించిన మెటీరియల్ మీకు ఎక్కడ దొరకదనమాట. ఏ మెటీరియల్ కూడా ట్రేడ్కి సంబంధించినవి ఫాలో అవ్వకండి. ఓకే, ఓన్లీ క్లాస్ నోట్స్ మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఏవైతే మీరు నోట్స్ రాస్తారో దాన్నే మీరు రివైజ్ చేయండి. ఆల్రెడీ మనకు మెటీరియల్ లేదు కాబట్టి క్లాస్లో చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, క్లాస్లో చెప్పిన పాయింట్స్ ఉంటే మనం రాసుకోండి. ఓకే, సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, వాటిని సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఓకే అటువంటివి చూడండి. సో మీకు కంబైన్డ్గా ట్రేడ్కి సంబంధించిన సిలబస్ ఎక్కడ కూడా దొరకదు. సో మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఓకే ఆల్రెడీ ఫుల్గా అనాలిసిస్ చేసిన తర్వాతనే మనము ఈ సిలబస్ అనేది చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరు యాప్లో కావాలంటే కంప్లీట్ సిలబస్ ఏ దానికి సంబంధించింది అయినా ఉంటుంది, మీరు ఒక్కసారి చూడండి. ఓకే, సో తర్వాత మనము యాప్లో టెస్ట్ సిరీస్ ట్రేడ్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ALPకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కొంచెం టఫ్ సబ్జెక్ట్ అనమాట. మెయిన్ మనకు ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎలక్ట్రికల్ బేస్ వాళ్ళు ఉంటారో, ఎలక్ట్రానిక్స్ బేస్ వాళ్ళు ఉంటారో, ఇంజనీరింగ్ డ్రాయింగ్ మనం పూర్తిగా చదివినాం అనమాట ఎప్పుడు కూడా. సో అందుకని చెప్పేసి ప్రతి టాపిక్ మీరు 1 by 1 నోట్ చేసుకునేసి రివిజన్ అనేది ఓకే ప్రతి 10 డేస్కి ఒకసారి రివిజన్ అనేది చేయండి. ఓకే, సో జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి ఓకే సపరేట్గా ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఎందుకంటే జేఈకి టెక్నికల్ సిలబస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో 1 by 1 మనము డిఫరెంట్ స్ట్రాటజీతో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇది రైల్వేకి. సో మీరు ఈ విధంగా చేశారంటే ఆల్మోస్ట్ 90 డేస్లో మీరు కంప్లీట్ సిలబస్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో ALPకి సంబంధించింది కానీ, లేకుంటే టెక్నీషియన్కి సంబంధించింది కానీ, గ్రూప్ Dకి సంబంధించింది కానీ కంప్లీట్గా మీరు కొట్టచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ టెక్నికల్కి సంబంధించింది అయితే మనం 2 or 3 months ఎక్స్ట్రాగా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో 150 డేస్లో మనము సో ఈ టెక్నికల్కి సంబంధించిన జేఈకి సంబంధించింది ఓకే సో మన ట్రేడ్కి సంబంధించింది ఇక్కడ 90 డేస్లోనే మ్యాక్సిమం మీరు కంప్లీట్ అయిపోతుంది. కానీ జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే 150 డేస్ మనకు పడుతుంది అనమాట. ఓకే, సో 1 by 1 నేను ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీకు రైల్వేకి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఎక్స్పర్ట్ సలహాలు మాత్రమే తీసుకోండి. ఓకే, సో ప్రతిదీ యూట్యూబ్ ఛానల్లో మీకు దొరకదు. ఓకే, సో ఇంకొకటి చాలామంది స్టూడెంట్స్ యూట్యూబ్ మీద టైం స్పెండ్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చింది, సో మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, నోటిఫికేషన్ వచ్చింది, మీరు ప్రిపరేషన్లోనే ఉన్నారు, ఇక తర్వాత యూట్యూబ్ అనేది వదిలేసేయండి. ఓకే, సో మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ మన వాట్సాప్ ఛానల్లో మనం డెఫినెట్గా అప్డేట్ చేస్తాము. మీ ఎగ్జామినేషన్ అయితే మీరు మిస్ అవ్వరు. ఓకే, సో కంటిన్యూగా మీరు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయని చెప్పేసి యూట్యూబ్లో చెక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ టైం అనేది ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో అందుకని చెప్పేసి యూట్యూబ్ మీద టైం అనేది పూర్తిగా తగ్గించేయండి. ఓకే, సో ఎవరైనా సోషల్ మీడియా అకౌంట్స్ యూస్ చేస్తున్నారంటే ఓకే అది మనకి రోజులో మనము 15 minutes సోషల్ మీడియా చూద్దాంలే అనుకున్నామంటే అది ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే 1 hour 2 hours 3 hours 4 hours కూడా అదేవిధంగా చేస్తుంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తూనే ఉంటాయన్నమాట. సో మ్యాక్సిమం అన్ఇన్స్టాల్ చేసేయండి. ఓకే, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఓకే ఇటువంటి సోషల్ మీడియా ఏదైనా ఉంటే ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేసేసి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. అప్పుడైతేనే మనము ఎక్కువ టైంని ప్రిపరేషన్ మీద స్పెండ్ చేయొచ్చు. ఓకే, సో ఎనివే దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా, ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కానీ, లేకుంటే మీకు ఏదైనా గైడెన్స్ కావాలన్నా, లేకుంటే మ్యాథ్స్ నాకు కష్టంగా ఉంది, సైన్స్ కష్టంగా ఉంది, ఫిజిక్స్ నేను చదవలేకపోతున్నా ఓకే ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నా నంబర్కి కాల్ చేయండి. సో మీకు దీని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.